వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ చెప్పడానికి ఈ వృత్తాంతం పరీక్షిత్ మహారాజు గారికి చెప్తున్నాయట. దాని తర్వాత వైవస్వతమన పుత్రులలో శరీయాతి అని ఒక ఆయన, నాన్న శరీయాతి నువ్వేం చేస్తావురా? నాన్న నేను రాజ్య పరిపాలన చేస్తాను, చెయ్యి, ధర్మయుతంగా చేయాలి. నీ రాజ్యంలో ఏ ప్రాణికి కూడా ఎటువంటి హాని లేకుండా సంతోషంగా జీవించగలిగినటువంటి స్థితిగా నువ్వు రాజ్య పరిపాలన చేయాలి. రామో రాజ్య ఉపాస్యత, రాజ్యాన్ని ఉపాసన చేయాలి. అంటే రాజ్యాన్ని సంరక్షకునిగా ఉండాలనే తప్ప నేను రాజును అనే భావం ఎప్పుడు రావద్దు. అయిపోయింది. రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఎవరు అంటే శరీయాతి మహారాజు గారు. ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాట. ఇది కృతయుగం కథనండి. 4000 పెళ్ళిళ్ళు చేసుకున్నాట ఆయన. ఎన్ని పెళ్ళిళ్ళు అండి? ఎంత జీలకర్ర బెల్లం పట్టిండవచ్చు దానికి, అంతమంది ఎన్ని అక్షతలు పట్టిండవచ్చు. చేసుకున్నాడు. అందరికీ పిల్లలు అయినారు. ఆయనకు అదొక ఇష్టం. ఆయనకు కూతురు పుట్టింది. ఆమె పేరే సుకన్య. నాన్నగారు పిల్ల అంటే చాలా ప్రేమ. ఒకనాడు రాజులు ఏం చేసేవాళ్ళు అంటే, రాజుల బాధ్యత ఏమిటంటే ఎక్కడైతే వేద పండితులు, శాస్త్ర పండితులు, కళాకారులు, మహర్షులు ఉంటారో వాళ్ళ పోషణ బాధ్యత ఎవరిది? రాజుగారి. కనుక చ్యవన మహర్షి ఒకనాడు దీక్షలో ఉండి 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 అప్పటికి ఎన్నేళ్ళయింది అండి అంటే 20,000 సంవత్సరాలైంది ఆయన పుట్టలో ఉన్నాడు. కనుక ఇవాళ పుట్ట నుంచి బయటకు వస్తాయట. అందరూ దర్శనానికి వెళుతున్నారు. రాజధర్మంగా నేను కూడా వెళ్ళాలని ఈయన రథాల నిండా బండ్ల నిండా సామానంతా నింపుకొని బయలుదేరితే సుకన్యందట, నాన్న ఏమ్మా ఏం కావాలి? నేను వస్తా అన్నారు. అమ్మ బాబోయ్, ఆశ్రమాలకు కానీ ఆలయాలకు కానీ గోశాలకు కానీ పెద్దల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు మీలాంటి పిల్లలు తెలిసి తెలియక ఏదన్నా అపచారం చేస్తే చాలా పాపం వస్తుంది. నాన్న నేను అక్కడ ఏమీ చేయని, హాయిగా నీతో వస్తాను, అక్కడ కూర్చుంటాను. లేదమ్మా వద్దు, వస్తాను, నేను అక్కడ ఏమీ చేయను. సరే పోదంపా అన్నాడు. తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆశ్రమ వాతావరణం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడి వాతావరణం ఎట్లా ఉంది? అటు చెట్లు, పక్షులు, రకరకాలైనటువంటి ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఆశ్రమ వాతావరణంకు వెళ్ళే వరకు అమ్మాయి దిగింది. అక్కడ కూడా కొంతమంది అమ్మాయిలు ఉన్నారట, ఆ ఋషుల పిల్లలు. వాళ్ళంతా కూడా చేతికి దండలు కట్టుకున్నారు, మల్లెపూల దండలకు దండలు కట్టుకున్నారు, నెత్తికి దండలు ముడి వేసుకున్నారు, మెడలు వేసుకున్నారు. చూడంగానే ఆశ్చర్యం అనిపించిందట సుకన్యకు. అన్ని పూలే పెట్టుకున్నారు వీళ్ళు, ఏమిటి అని అనుకుందట. మరి ఈమెను చూస్తే వాళ్ళకు ఆశ్చర్యం కలుగుతుంది. నగలు వజ్ర వైఢూర్య గోమేదిక పుష్పరాగ నగలన్నీ ఈ అమ్మాయి వేసుకుంది. రాజబీజ కదా ఈమె. ఆ ఋషి కన్యలు వచ్చారట. నీ పేరేమి అన్నారట. నా పేరు సుకన్య. బా, ఇవి ఎంత మెరుస్తున్నాయి నీ మెడలో, ఇవి ఏ చెట్టుకు కాస్తాయి అన్నాడు. ఇవి చెట్టుకు గాయవు, మరి చేయించుకోవాలి చాలా బాగున్నాయన్నారు. మనకంటే తొందరగా ఫ్రెండ్షిప్ అయ్యేది పిల్లలండి. పెద్దవాళ్ళకేమో గోత్రాలు కులాలు అడిగినాక అవుతారు, కానీ చిన్నపిల్లలకు అవన్నీ ఉండవు. ఫ్రెండ్స్ అయిపోయినారు, ఆడుకుందాం అనుకున్నారు, దొంగ పోలీసు ఆట ఆడుతున్నారు. సుకన్య ఉరుకుతోంది, వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆశ్రమం అంతా కోలాహలంగా ఉంది. రాజుగారేమో ఋషిగారి దర్శనం కోసం ఆయన సిద్ధం చేసుకుంటూ ఈయన బిజీలో అయినా ఉన్నాడు. చివరి వరకు ఎక్కడైతే చ్యవన మహర్షి యొక్క తపస్సు చేసుకుంటున్నాడో ఆ పుట్ట పెరిగిందో అక్కడికి పోయింది. ఎవరు? సుకన్య. అబ్బా, ఇది ఎట్లా తయారు చేశారు అని అడుగుతుంది. ఇది తయారు చేసింది కాదు, పుట్ట అంటే దానంతరదే పెరుగుతుంది. ఒక విషయం చూస్తే చూడని వాళ్లకు ఆశ్చర్యం. ఈ పుట్టలో ఏముంది? అయ్యయ్యో, అందులో మహర్షి ఉన్నాడు.
అట్లాగా అని చూస్తే అప్పుడే కళ్ళు తెరిచాడు. ఎవరు? చవనుడు. ఆ కళ్ళు మెరుస్తున్నాయటండి. అబ్బా బాగా మెరుస్తున్నాయి అనుకొని ఓ పుల్ల పట్టి ఇట్లా అన్నది. అనేవరకల్లా ఆయన 2 కళ్ళు పోయినాయట. వీళ్ళందరికీ కూడా చూపు బంద్ అయిపోయింది. శర్యాతి మహారాజు గారు అంటున్నట్టు, ఎవర్రా ఇక్కడ అపచారం జరిగింది, మనకెవరికి కళ్ళు కనిపించడం లేదు, ఎవరు చేశారు ఈ దురాగతం, ఏం జరిగింది ఇక్కడ? నాన్న నేనే పుట్టలో ఇలా పుల్లబెట్టానే. ఎంత పని చేసావు, నేను వచ్చేటప్పుడే చెప్పాను. ఆశ్రమాలకు ఆరామాలకు పెద్దల సన్నిధికి పోయేటప్పుడు చిన్నపిల్లలను తీసుకుపోవద్దంటే వస్తువి ఇప్పుడు అంటే ఆ పుట్టను ఒకసారి ఇట్లా అనుకున్నాయట చవనుడు. రాజా నా కళ్ళు వచ్చాయి, మీకు అందరు కూడా వచ్చినట్టు. మహాత్మా మా అపచారానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? అపచారం ఏమిటి? అపచారం అయింది పోయింది. లే దీనికి ప్రాయశ్చిత్తం నేను తప్పక చేసుకోవాల్సిందే అన్నాడు. అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే, ఈ చవన మహర్షికి ఎంత వయస్సు అండి అనేది? 20,000 సంవత్సరాల పైన. ఇక్కడ ముడత ఇక్కడ పడ్డది, ఇక్కడ ముడత ఇక్కడ పడ్డది, ఇక్కడ ముడత అక్కడ పడ్డది. ఈ అమ్మాయి వయస్సు ఎంత? 18. ఆయనకు కన్యాదానం చేసినాడు. నీ సేవలో ఉంటుంది అమ్మాయి అన్నాడు. నన్ను ఇట్లా చేశాడు మా నాన్న అని అనుకోలేదండి. చవన మహర్షికి ఎక్కడుంటుంది కోపం అంటే ముక్కు కొసకే అంతటి కోపించాడు. మంచినీళ్ళు అనేవరకు గ్లాస్ వేసి టక్కన అక్కడ ఉండాలి. అంతటి వాణికి మెప్పితంగా సేవ చేస్తోందట సుకన్య. స్నాన సంధ్య అనుష్ఠాన బ్రహ్మయజ్ఞ దేవయజ్ఞ తర్పణాలకు పక్కనే ఉండి అన్నీ అందిస్తోంది. మహాతల్లి ఋషి సేవ చేస్తూ రైట్ జరుగుతోంది కాలం. ఒకనాడు అశ్విని దేవతలు వచ్చారటండి ఆశ్రమానికి. చవన మహర్షి, మేము దేవతలమా మనుషులమా రాక్షసులమా చెప్పు ఒకసారి. అయ్యో అదేమిటండి మీరు దేవతలు, మరి దేవతలకే మేము ఎవళ్ళం? డాక్టర్లం. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా సేవ చేస్తున్నాం కదా. మరి దేవతలం మేమైనప్పుడు యజ్ఞాలలో అశ్విని దేవతాయ స్వాహ ఒక్క ఆహుతన్నా మాకు వేస్తున్నారా? నిజమే. ఇక ముందు యజ్ఞాలు జరిగితే మీకు కూడా ఆహుతులు వేయడానికి ఏర్పాటు నేను చేస్తాను. సంతోషం. అటు ఇటు చూశారు. ఓ మీ మన్మరాల చాలా బాగుంది అన్నాడు. ఎవరు మనవరాలా? ఈ అమ్మాయి మీ మనవరాలు కదా? కాదు మా ఆవిడ. మీ ఆవిడనా? అరే మరి నీకున్న ఆమెకు అంత తేడా ఉందేమిటి? ఉందంటే కాలమహిమ. మహర్షి మీరు మాకు ఆహుతులు ఇప్పిస్తా అన్నారు కనుక మీకు వరం ఇస్తున్నాం. ఆ అమ్మాయిని మీ వయస్సుకు తీసుకురమ్మంటారా మా వైద్య చికిత్సతోని, లేదా మిమ్మల్ని అమ్మాయి వయస్సుకు తీసుకురమ్మంటారా? చెప్పండి. ఇప్పుడు మన సత్సంగ సదానికి వచ్చింది. మనమంతా పెద్ద మనుషులమే దాదాపు. అశ్విని దేవతలు వచ్చి ఏమండి మిమ్మల్ని 18 ఏళ్ల పిల్లల్ని చేయమంటారా, లేకపోతే 100 సంవత్సరాల వాళ్ళని చేయమంటామంటే ఏమంటాం? 18 ఏళ్ల పిల్లలనే కావాలి, మళ్ళా ఆడుకోవాలి. అందుకోసం ఆమె వయస్సుకే నన్ను తీసుకుపోన్నట్టుగా సూచన చేస్తే అశ్విని దేవతలు 2, చవన మహర్షి 1, 3 కలిసి బిందు సరోవరానికి వెళ్ళి అందులో మునిగి తేలారట. ఆ బిందు సరోవరం ఇప్పటికి కూడా ఉంది. మనం పోదామంటే పోవచ్చు. హిమాలయాల్లో ఉంటుంది ఆ బిందు సరోవరం. అయితే అక్కడికి చిన్న చిక్కు ఉంది. ఏం చిక్కు అంటే అందులో మునిగి బయటకు వస్తేనేమో వయసు వాళ్ళం, ఇక అందులోకి పోతే మాత్రం తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయః అయిపో. మునిగి వచ్చిందట. 3 కూడా చవన మహర్షులాగానే అయిపోయినారు వాళ్ళు. చూచారట. అమ్మాయి దీనిలో అసలైన చవనుడెవరో చెప్పు. మహాత్ములారా, మహానుభావులు మీరు, దైవాంశ సంభూతులు మీరు, ఒక ఆడపిల్లతోని ఇలాగా పరీక్ష పెట్టడం న్యాయమేనా అని అడిగింది. సరే తల్లిగో ఇతడు అసలు చవన మహర్షి తీసుకో.
నభయవ్వనము తొణికిసలాడుతున్నాడు. అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు నా భర్త అనుకుందట. అప్పుడు దాని తర్వాత శర్యాతి మహారాజు గారు ఒక యజ్ఞాన్ని సంకల్పించి అందరినీ పిలుస్తూ బిడ్డ అల్లుండి కూడా పిలుద్దామని వచ్చే వరకు ఆశ్రమంలో ఎవరో యువకుని పక్క కూర్చున్నట్టుగా చూశాడు. నేను ఇచ్చిందేమో వృద్ధునికి, ఈ పిల్లనేమో ఎవరో యువకుని పక్క కూర్చుంది, వచ్చి దండం పెడితే మూర్ఖురాలా అన్నాడు. మామగారు ఎవడరా నీకు మామ అన్నాడట. నేనే చవన మహర్షిని. ఎలా ఇలా జరిగింది? ఇది అసాధ్యమే. సాధ్యాసాధ్యాలు దేవతల చేతిలో ఉంటాయి. అశ్వినులు వచ్చారు, ఇలా జరిగింది అని వృత్తాంతం అంతా చెప్పాట. దాని తర్వాత మరైతే ఎంత సంతోషం అండి, మామగారు కూడా అల్లుడు వయస్సు వాడైతే. మేము ఒక యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం, ఆ యజ్ఞానికి మీరిద్దరు రావాలి. వస్తాం కానీ మాకు ఒక కోరిక ఉంది, చెప్పండి. అశ్విని దేవతలకు ఆహుతులు లేవు కదా ఇంతవరకు, మీ యజ్ఞం నుంచే స్టార్ట్. అశ్విని దేవతలకు కూడా ఆహుతులు వెయ్యాలి. ఓ తప్పకుండా అన్నాయట. వెళ్ళారు. దివ్యమైనటువంటి ఒక యజ్ఞం. వెళ్ళిన తర్వాత అక్కడ దేవేంద్రాదులు, అది కృతయుగం కదా, ఇప్పటి తిరిగి పోకల కజ్జల పండ్లు పెట్టి దేవతల్ని పిలుచుడు కాదు, ప్రత్యక్షంగా వచ్చే కూర్చుంటారు వాళ్ళు అక్కడ దేవతలు. అశ్విని దేవతాయ స్వాహ. ఇంద్రుడు లేచినాట. లేని అలవాటు కొత్తవి పెడుతున్నారేమి? వాళ్ళకి ఎన్నడన్నా కూడా ఆహుతులు ఉన్నాయా? వాళ్ళకెందుకు ఆహుతులు అన్నాయట. స్వాహ. వజ్రాయుధం తీసాయట ఇంద్రుడు. అందరినీ నరికేస్తాను అన్నట. ఆహా, నరుకుతా, ఆ చెయ్యి అట్నే ఉండని. ఎవరు? చవన మహర్షి అన్నట. అట్నే ఉందట. దాని పేరే షోల్డర్ పెయిన్. ఇప్పుడు చెయ్యి మీదికి లేవదు, కిందికి లేవదు. ఎవరన్నా ఆక్షేపణ చేస్తే భుజాల నొప్పులు వస్తాయట. అట్నే పట్టుకున్నాడు ఓ 100 సంవత్సరాలు. అయ్యా, ఇక నేను ఈ ఖడ్గాన్ని ఇట్నే పట్టుకొని ఉండలేను, నాకేమన్నా చెప్పండి అంటే, మరి వాళ్ళకి ఆహుతులు వేయిద్దాం, దిగవమ్మా చెయ్యి అన్నాడు. అందుకోసమే పెద్దలు ఏది ఆదేశించినా పరీక్షిత్ మహారాజా, దాన్ని మనము పరిపూర్ణంగా, సక్రమంగా, సమగ్రంగా ఆమోదించాలి అనే నీతి. దాని తర్వాత అతని కొడుకు నభగుడు అని ఒక కుమారుడు ఉన్నాడు ఈ మనువుకి. నభగుడు ఏం చేసేవాడట అంటే, ఆయన వైవస్వతమని మనువు యొక్క పుత్రులలో నాభాగుడు అతడు చాలా బుద్ధిమంతుడు, విద్యను అభ్యసించడంలో పెక్కు ఆసక్తి కలిగినవాడు. నాయన, ఒకడేమో రాజ్యపల్లి పనులు చేశాడు, ఒకడేమో గోసేవ చేశాడు, మరి నీకేం చేయాలన్నది? ఏమీ లేదు. సమయం అయిందా? నాకు గురువుగారి సేవ చేయాలని ఉంది. గురువుగారి సేవనా? చాలా జాగ్రత్తగా చేయాలి నాయన. గురువుల సేవ అంటే గురువులకు ఎప్పుడు కూడా మనస్సు నొప్పి కలగకుండా జాగ్రత్తగా చేయాలి. వెళ్ళిపోయినాడు, 10 ఏళ్ల పిల్లవాడు వెళ్ళిపోయినాడు, గురువు దగ్గరికి వెళ్ళిపోయినాడు, గురు శుశ్రూష చేస్తున్నాడు, అనేక విద్యలు నేర్చుకున్నాడు. 24 సంవత్సరాల వయస్సు. మరి ఇంకా మిగతా పిల్లలు ఉన్నారు కదా ఈయనకు. ఎవరికి? వైవస్వత మనువుకు. వాడు 25 ఏళ్ళు అయిపోయింది నాన్న వెళ్ళిపోయి ఇంకా రాలేదంటే వాడు గురువు సేవలో ఉన్నాడురా. వాడికి 25 ఏళ్ళు వచ్చినాయి. మరి మాకు ఆస్తిపాస్తులు పంపేది, వాడు వస్తాడో రాడో? అయిపోయింది. కాగితాలు రాసుకున్నారు, వాడి పేరు తప్ప మిగతా 9 మంది ఆస్తి పంచుకున్నారు. వీడు గురువు గారు అన్నట్టు, నాయన నీవు చేసిన సేవ చాలు, నాకు సంతృప్తి అయిపోయింది. ఇక మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు, వివాహం చేసుకో, గృహస్థ జీవితాన్ని గడుపు, హాయిగా ఉండు. లేదు గురువుగారు, నేను ఇక్కడ వద్దు అని చెప్తున్నా. గురువుగారు ఆజ్ఞ వింటావా లేదా? వింటానండి. అయితే పో, ఇంటికి పో. ఇంటికి వచ్చాడు. నభగుని కుమారుడు నాభాగుడు. రాగానే చూచాట, నాయన ఎంత ఆలస్యంగా వచ్చావురా, ఒక్కరోజు ముందు వస్తే నిన్ననే మన ఆస్తిపాస్తులన్నీ పంపకాలు అయిపోయినాయిరా బాబు. పంపకాలు అయిపోయి కాగితాలు కూడా రాసేసాను. నాన్న, ఒరే పిల్లలు నిన్న ఆస్తి పంచుకున్నారు కదా, 10 భాగాలు కావాలి. వీడు వచ్చాడురా. నానా వానికి భాగం ఏమిటో తెలుసునా నువ్వే? ఒరే మన నాన్ననే రా నీకు భాగం. ఏం పెట్టి పోషిస్తాడు పాపం వాడు? నాయన, నా భాగా, నేను నీకు భారమైపోయాను రా అన్నాడు.
భారం కాదు నాన్న, నాకు భాగ్యం. ఇన్నాళ్ళు గురుసేవ చేశాను, ఇప్పుడు నాన్నగారి సేవ చేస్తాను, ఇంకేం గనక నాకు. అందుకోసమై చెప్పాట తండ్రి, నేనేమి ఇచ్చుకునే పరిస్థితిలో లేను, అన్నీ నిన్ననే పనిచేశాను, నేనే ఇక తపస్సుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నువ్వు వచ్చావు. అందుకోసం నీకు ఒక మాట చెప్తాను. ఏం చెప్తాను తెలుసునా? నేనేమి ఇయ్యలేకున్నా ఇక్కడనే దగ్గర నదీ తీరంలో ఆంగీరస గోత్రోద్భవులైనటువంటి యొక్క ఋషులు యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో వాళ్ళు వాడే పాత్రలన్నీ కూడా బంగారు పాత్రలు, బంగారు శుక్రవారు, బంగారు పళ్ళాలు వాడుతున్నారు. వాళ్లకు వైశ్వానర శాంతి మంత్రాలు రావు, అవి నీకు వచ్చు కనుక ఆ మంత్రాలు చదివితే వాళ్ళు సంతోషపడతారు. నాన్న వాళ్ళు ఎందుకు చేస్తున్నారు యజ్ఞం అని అడిగాడు. వాళ్ళు బొందితోనే స్వర్గం పోవాలని చేస్తున్నారు ఆ యుద్ధం. నువ్వు అక్కడికి వెళితేవా, వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సామాగ్రి ఉంటుంది కదా కొంత, అది మనం నువ్వు పట్టుకొని వచ్చుకో, దాంతో బ్రతుకు. వెళ్ళాడు, మంత్రాలు చదివాడు, వాళ్ళు సంతోషించారు. స్వర్గం నుంచి విమానాలు వాళ్ళకు వచ్చాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. వీడేమో గిన్నెలు అవి ఇవి చదువుకుంటూ ఎన్నట. ఇంత లోపల ఒక ఆయన వచ్చాడు. ఎవడ్రా నా సామాగ్రి ముట్టేది అన్నాడు. ఎవరైనా అంటే శివుడు. నా సామాను ఎట్లా ముడుతున్నావు? అయ్యా ఇది వాళ్ళు నన్నే తీసుకోమన్నారు. చాట్ వీల్లేదు, రుద్రభాగం నాది, మిగిలిందంతా నేను తీసుకువెళ్ళాలి. మరి వాళ్ళు అట్లన్నారేంటి? వాళ్ళు ఎట్లన్నా మీ నాన్నగారిని అడిగిరాపో, మంచి పండితుడు మీ నాన్నగారు. నాన్న అక్కడికి వెళితే సామానంతా చదువుకుంటూ ఉంటే నువ్వు చెప్పినట్టుగా ఎవరో రుద్రుడట వచ్చాడు, ఆ సామాగ్రి అంతా నాదంటున్నాడు. నిజమే నాయన, చివరకు మిగిలే రుద్రభాగం శివునిదే. నాకు అర్థం కాలేదన్నాడు పిచ్చివాడ. రుద్రభాగం అంటే ఏమనుకుంటున్నావు? ఈ శరీరం ఒక యజ్ఞశాల. ఇది పుట్టింది ఎప్పుడు? పుట్టినప్పటి నుంచి దీనిలో యజ్ఞం జరుగుతుంది. ఉపనయనమని, నామకరణమని, జాతకర్మ అని, అన్నప్రాశనమని, వివాహమని ఇన్ని జరిగి 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 యజ్ఞమంతా అయిపోయి పూర్ణాహుతి ఎప్పుడైపోతుంది? ప్రాణం పోయిన తర్వాత పూర్ణాహుతి. మరి ఆ పూర్ణాహుతి అయిపోయినాక యజ్ఞశాలను ఏం చేయాలి? ఎక్కడ తీసుకువెళతారు? రుద్రభూమికి తీసుకువెళ్తే అక్కడ దహన సంస్కారాలు చేస్తారు. జీవితం ఎట్లాగూ యజ్ఞమో, ప్రాచీన కాలంలో యజ్ఞశాల, యజ్ఞం అయిపోయిన తర్వాత యజ్ఞశాలను కూడా కాల్చివేసేవాడు. కాల్వకపోతే దర్భలతోని వేసేది కదా యాగశాల. అయ్యా మరి ఇప్పుడు టెంట్లు గింట్లు తెచ్చుకుంటున్నా కదా, ఇవన్నీ అయిపోయాక ఇవి కాదు, ఇట్లా కాదు, అది దర్భలతోని వేసిన యజ్ఞశాల. అది ఆ యుగ ధర్మం, ఈ యుగ ధర్మం కాదు. ఆ దర్భలను యజ్ఞశాల దర్భలను తీసుకువెళ్ళి ఎవరైనా తల్లికో తండ్రికో శ్రాద్ధం చేస్తే యజ్ఞఫలం పోతుంది కనుక దాన్ని తగలబెట్టేవాడు. ఇది నాయన. మళ్ళా వెళ్ళాడు వీడు. మహాత్మా, మీరు చెప్పిందే నిజమని మా నాన్నగారు చెప్పారు. ఈ ద్రవ్యమంతా మీదేనట. నాయన, మీ తండ్రి పండితుడు, నీవు బుద్ధిమంతుడు కనుక నీకు బుద్ధిమంతుడవైతే బుద్ధిమంతునికే చెందాలి ఏదైనా కూడా. కనుక ఈ మొత్తం ఈ బంగారు సామానంతా నీకే ఇచ్చేస్తున్నాను, తీసుకుపో. ఎవరికి ఇచ్చాయండి? నా భాగునికి ఇచ్చాడు. ఇది ఒక్కటే కాదు, నీకు బ్రహ్మోపదేశం కూడా చేస్తున్నాను. నీ వంశంలో ఐశ్వర్యము తరిగిపోకట అనే ప్రశ్ననే ఉండదు ఎప్పటికీ. అందరూ ఐశ్వర్యవంతులయ్యే ఉంటారు. వెళ్ళాయట శివుడు, కైలాసానికి వచ్చాడు. పార్వతీదేవి మంగళహారతి పట్టుకొని ఉంది, చేతులు ఒప్పుకుంటూ వస్తున్నాయట. ఇదేమిటి, మా ఆయన సామాన్ దేవాలి కదా. ఇప్పుడు మా అమ్మగారు అనుకోదా ఇంటికి పోతే, భాగవతానికి పోయి ఏం తెస్తాడో అని అనుకుంటే నేను వాటిగా చేతులు ఒప్పుకుంటూ పోతే లాభమే. అందుకోసం అవి మంగళహారతి పట్టుకుంది. ఏదైనా సామాన్ ఏది అన్నదట. సామాను అక్కడ ఒక బుద్ధిమంతుడు కలిశాడే నాకు. కలిస్తే ఆ సామాగ్రి అంతా వాడిని చూసి నాకు సంతోషం అయిపోయి వానికే ఇచ్చేసి వచ్చాను. గసొంటి బుద్ధిమంతులు ఉన్నప్పుడు నన్ను తీసుకుపోరు. వాడు అక్కడ ఉంటాడని నాకేం తెలుసు? పోయేవరకు అక్కడ ఉన్నాడు.
నేను కూడా ఏమన్నా ఇద్దు కదనండి ఆ పిల్లవాడికి. వాడికి పెళ్ళయిందా? ఇంకా కానట్టుంది. అయితే వాడికి పెళ్ళి అయిపోయిన తర్వాత మంచి బుద్ధిమంతుడికి బుద్ధిమంతుడు నర కొడుకు పుట్టాలి. మరి ఇక్కడి నుంచే దీవించు నువ్వు, వాడికి పుడతాడు. అయితే నా పేరు అంబ, పార్వతి పేరు, నీ పేరు ఈశ్వరుడు కనుక మన అంశచేత వానికి అంబా ఈశ్వర అంబా ఈశ్వర అంబరీష భగవానికి. అంబరీషుడు అనేటువంటి పరమ భాగవత శిఖామణి అయినటువంటి వాడు పుడతాడన్నట. ఎవరు? పార్వతీదేవి యొక్క వాక్యము వాళ్ళిద్దరి అనుగ్రహం చేత అంబా ఈశ్వరుని యొక్క అనుగ్రహ విశేషంగా అంబరీష భగవానుడు పుట్టినట. చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పదములంద కరములు విష్ణు మందిరమార్జనములంద శిరవములు హరికథ శ్రవణమంద చూపులు గోవింద రూపవీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రికైంకర్యమంద సంగమచ్యుత జనగుణ సంఘమంద ఘ్రాణమసురారి భక్తాంగ్రి కమలమంద రసన తులసీదళములంద రతులు పుణ్య సంగతులజంద ఆ రాజచంద్రమునకు. ఎంత గొప్పవాడు అంబరీష భగవానుడు. ఆయన చరిత్ర వినడంతో ఇక మళ్ళీ జన్మ ఉండదు అని 9 సార్లు అంటారు ఋషులంతా. అంత పరమ భాగవత శిఖామణి మహా ఐశ్వర్యమూర్తి అంబరీష భగవానుడు. చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద. ఎప్పుడు కూడా చిత్తం ఎక్కడుంది? అంబరీషుని అంటే భగవంతుని యొక్క పాదాలే కనిపిస్తాయి. ఎవరి కాళ్ళు చూసినా బా అమ్మా మీ కాళ్ళు లక్ష్మీదేవి పాదాల్లాగానే ఉన్నాయి, అయ్యా నాన్న మీ పాదాలు నారాయణమూర్తి పాదాల్లాగానే ఉన్నాయి. అంటే భావము ఎప్పుడు కూడా భగవంతుని యొక్క తత్వం మీదనే ఉండేవాడు అంబరీష భగవానుడు. పలుకులు హరిగుణ పఠనమంద పలుకులు హరిగుణ పఠనమంద. ఏది మాట్లాడినా కూడా భగవంతుణ్ణి ఉదాహరణ చేసుకుంటూ మాట్లాడేవాట అంబరీష భగవానుడు. కరములు విష్ణు మందిరమార్జనములంద శిరభములు హరికథా శ్రవణమంద. అంత పెద్ద చక్రవర్తి, నవఖండ పృథివికి చక్రవర్తి. మందిరాన్ని, దేవుని మందిరాన్ని తానే ఊడ్చుకునేవాడు, తానే అలుక్కునేవాడు, తానే ముగ్గురు పెట్టుకునేవాడు, తానే తోరణాలు కట్టుకునేవాడు, తానే పూలు తీసుకువస్తునేవాడు, తానే పూజ చేసుకుంటూ ఆనందపడుతూ ఉదయం పూజ చేసి మధ్యాహ్నం ఎప్పుడవుతుందా మళ్ళీ పూజ చేయాలని ఎదురు చూసేవాడట. మధ్యాహ్నం పూజ చేస్తే మళ్ళీ సాయంకాలం ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేవాడట. ఎంత గొప్పవాడండి. అది కృతయుగం. మరి ఇప్పుడు పూజ మొదలు పెడితే మొదలే అడుగుతారు, అయ్యగారు పూజకు ఖర్చు ఎంత, 1 టైం ఎంత, 2 మేమెంతసేపు కూర్చోవాలి, 3 మరి ఎవరైనా పిలిస్తే వాడికి భోజనాలు టైం లోపల మీరు ముగిస్తారా, 4 కానీ మొక్కులు మాత్రం పెద్దయి 5. ఏమైపోయింది? పెళ్ళి అయితే బిడ్డకు బస్తడి అక్షంతలతోని గౌరమ్మ పూజ చేస్తాను మొక్కిందట. బస్తా, ఏ బస్తా? ఈ బస్తాలు కాదు, ఇప్పుడు మనం తెచ్చుకునేవి కావు, క్వింటల్ బస్తా. గౌరీదేవి చూసిందట, అనుగ్రహించింది, వెంటనే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయినాక పురోహితుడిని పిలుచుకున్నది, అయ్యా నేను ఇట్లా బస్తా అక్షంతలతోని గౌరమ్మ పూజ చేస్తా అనుకున్నా, మరి రావన్నా చెప్పడానికి పూజ? మరి ఎన్నడో మంచి రోజు చెప్పు, రేపే చేద్దాం, అద్భుతమైనటువంటి ఒక వారం, సోమవారం పొద్దున ఎన్ని గంటలకు మొదలు పెడదాం? ఇక ఎన్ని గంటలకు అనేటువంటి నేను ఇంత పెద్ద పూజ ఎన్నడూ చేయించలేదు నా జీవితంలో.
ఒక బస్తా అక్షంతలు అంటే సామాన్యమా? ఎప్పుడైనా పీరికడు గిన్ని గన్ని చేయించినా కానీ ఇక దాన్ని టైంని బట్టి చూద్దాం అనుకున్నాడ కూర్చున్నది. గౌరీ అయిన మహా ఎన్ని బియ్యం వేయాలి? ఒక్కొక్కసారి ఒకటే గింజ వేయాలి కదా మరి. పద్మాయ నమః, స్వాహాయ నమః, మహారూపిణ్యై నమః, శక్తి అయిన నమః. అయిపోయి పొద్దున మొదలుపెట్టింది పూజ, రాత్రి 10:30 అయింది. కూర్చున్న చోటు నుంచి లేవద్దాయి. పూజ నియమం అంటే సాయంకాలం వరకు 1/2 కిలో అక్షంతలు కూడా లేదండి. ఒక్కొక్కటే నాయవేసుడు. కానీ అయ్యగారు ఏం చేస్తున్నాడు? మధ్య మధ్యాహ్న ఛాయ్ తాగుతున్నాడు, పేపర్ చదువుతున్నాడు, టీవీ చూస్తున్నాడు. అయ్యా మరి మీరు మధ్యాహ్నం వేస్తున్నారు, నేను లేవరాదా? నీ బిడ్డనా నా బిడ్డనా? లగ్గమైంది నీ బిడ్డ కదా. అటువంటిప్పుడు నియమం నీది, నాకేమి? నేను ఛాయ్ తాగుతా, నీళ్ళు తాగుతా, పలారం తింటా, అటు ఇటు తిరుగుతాం. దీనికి ఉదయం 5 గంటలకు కూర్చుండి రాత్రి 10:30 అయితే 2-3 గంటలకే మనకు పురాణానికి ఒక్కొక్కసారి లేచి నిలబడాలనిపిస్తుంది. మరి గన్ని గంటలైతే అయ్యా మరి ఈ బస్తా ఎప్పుడు వస్తుంది? నేను ఇంత పెద్ద పూజ చేయించాలని మొదలు చెప్పాను నీకు. అది ఎన్నడూ వస్తే కానాడు. మరి మీరు నేను ఇంటికి పోయి వస్తా, మళ్ళా ఏం చేస్తారు? ఇంటికి పోయి స్నానం గీనం మరి నా సంగతి నువ్వు ఇవ్వవద్దు. ఒక నమస్కారం అయ్యా, నాకేదన్నా ఉపాయం చెప్పవా? రైట్. మరి ఈ పూజ అంతా అయిపోయినాక నాకేమి ఇద్దామనుకున్నావు నువ్వు? 1000 రూపాయలు ఇస్తా. రైట్. మరి నీకు ఉపాయం చెప్తే ఏమి ఇస్తావు? నడమంతా వస్తుంది, తీపులు పెట్టింది, నడమంతా గుంతుకపోతుంది. మహారాజా ఇక లేవాలి, నేను లేవకపోతే బతికేటట్లేదు. నేను ఆనాడే చెప్పలేదే పిల్లల గమలో బస్తా పెట్టుకోకే పూజకు అని భర్త వచ్చేలోళ్ళు పెడుతున్నా. ఆగవయ్యా, నా నొప్పులు నాకున్నాయంటే. అమ్మ నీకు ఉపాయం చెప్తే ఏమి ఇస్తావు? ఏది అడిగితే అది ఇస్తాయి గారు. మరి ఇక నాకు ఎందుకంటే వశమైతులేదు నొప్పి. 11,000 ఇస్తావా? 21,000 ఇస్తాను పో అన్నదట. అంతే కదా, ఇస్తావు కదా, మొదలెచ్చేయి. మరి నువ్వు లేచినాక ఇస్తావో ఇవో. మరి కాలం అట్లా ఉన్నది కనుక 21,000 చేతులు పెట్టగానే ఈ అక్షంతలన్నీ ఎవరి కోసమమ్మా? గౌరమ్మ కోసమే. పూజ ఎవరి కోసమమ్మా? గౌరమ్మ కోసమే. కనుక గౌరమ్మనే తీసి బస్తాల వారి అయిపోయింది. ముట్టులో అయిపోయినట్లే లేదా? అందుకోసం ఒక్క దెబ్బకు పూజ అయిపోయింది. 21,000 వచ్చే అయిపోయాయి. గోపాలకృష్ణ అట్లాంటి పూజ కాదు. చూపులు గోవింద రూప వీక్షణమంద. ఎవరిని చూచినా కూడా గోవిందుడిని చూచినంత ఆనందపడుతున్నాయట. సంగమచ్యుత జనగుణ సంగమంద. ఎవరైనా భగవంతుడి గురించి నడుస్తూ మాట్లాడుతుంటే ఆ భగవత్ సంబంధమైన మాటలు వినిపిస్తే వెంటనే చెవులు పెడుతున్నట్టు. అయ్యా చెప్పండి ఇంకా కొంచెం. అంతటి వాడండి అంబరీష మహారాజు గారు.